డాక్టర్ చాలా ట్రీట్మెంట్ రూమ్స్ నేను విజిట్ చేశాను. కానీ ఒక డౌట్ గానే ఉండిపోయింది నాకు. జనరల్‌గా మనకు భయమేస్తది వాళ్ళు ఇలా ట్రీట్ చేస్తూ పక్కకి ఇలా విరవడము, లేకపోతే గట్టిగా ఇలా ఒత్తడం ఇవన్నీ జరుగుతుంటే బోన్స్‌కి ఏమన్నా అవుతుందేమో అని. అంటే సేఫేనా? మీరు ఆల్రెడీ నా క్లినిక్ లో చూసారా? చూసాను. చూసే అడుగుతున్నాను మిమ్మల్ని. సో నేను ఒకసారి ప్రాక్టికల్ గా మీ ముందే కళ్ళ ముందు ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీకు ఎంత నమ్మకం వచ్చిందో అది సేఫో కాదు మీరే చెప్పండి అప్పుడు. ఓకే. అంటే ట్రీట్ చేస్తారా ఎవరినైనా? yes. డాక్టర్ రెడీ నేను చూడడానికి. ఏం చేయబోతున్నారు? ఎగ్ ఏదో పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్ ని గట్టిగా బ్రేక్ చేయడానికి ఒక 20 to 30 న్యూటన్ పవర్స్ చాలు. అంటే ఎంత సింపుల్ గా బ్రేక్ చేయొచ్చు. దీని ఎగ్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయా లేదా బోన్స్? ఆఫ్ కోర్స్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ చేత్తో పెట్టి ఆ నడుముని విరిచినట్లు చేస్తాను. ఎగ్గే బ్రేక్ ఇవ్వట్లేదు అంటే మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయని, ఆ బోన్స్ ఏమీ కాదు అని మెయిన్ గా. ఓకే. సో ఇప్పుడు ఎగ్ ఏమన్నా అయిందా చెక్ చేసుకుంటారా? జస్ట్ ఫీలింగ్ ఏనా అయితే మాకు మెయిన్ గా కొన్ని అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరు చేశారు. ఇప్పుడు నాకు సర్జరీ రాదు, నేను పోయి కార్డియాక్ సర్జరీ చేస్తే సేఫా? సో నా 15 years ఎక్స్పీరియన్స్, నా స్టడీస్, నా క్వాలిఫికేషన్ ఇదంతా కూడా నేను వెల్ ట్రైన్డ్ అయిన పర్సన్ ని. సో నేను చేస్తే అది సేఫ్, వేరే వాళ్ళు చేస్తే దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. సో కొన్నిటికి కాంప్లికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకొని చేస్తాం. ఇది కేవలం సేఫ్ అని చెప్పడానికి కోసమే మీ ముందు ఇది చూపించాను. సో ఎక్స్పర్ట్ డాక్టర్ ని చూడాలి, ప్రొఫెషనల్స్ ని చూసుకోవాలి చూస్ చేసుకునేటప్పుడు. అంతేకాని సరిగ్గా ట్రైన్ అవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఆల్టర్నేట్ మెడిసిన్ మీద రుద్దకూడదు. అంతేనా? డెఫినెట్లీ. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే నాన్ ఎక్స్పర్ట్ కాడికి వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళాక నాకు నడుముకి ఇంకా పెయిన్ పెరిగింది, ఇది డ్యామేజ్ అయ్యింది, ఇవన్నీ చెప్తుంటారు. మీరు చూస్ చేసుకున్నదే రాంగ్. రైట్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ కాడ ఎంతమంది బాగయ్యారు, ఇవన్నీ చూసుకోవాలి ఎవరైనా సరే. సో అట్లా ఇది సేఫ్ కాదా అని చెప్పడానికే మెయిన్ గా ఈ వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ డాక్టర్, క్లియర్ చేస్తారు నా డౌట్ ని. థ్యాంక్ యూ.